ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 16వ శ్లోకానికి భాష్యము శ్లోకం యొక్క మొదటి పాదము పర్యంతం తెలుసుకున్నాం. తస్మాత్ దేహాదేహే ద్వంద్వస్య చ సకారణస్య అసతః న విద్యతే భావః ఇతి అనేక రకాలుగా శాస్త్రార్థం చేసి తస్మాత్ అనంటూ ప్రథమ పాదమును నిగమనం చేస్తూ అంటే ఉపసంహారం చేస్తూ భాష్యకారులు చెప్పారు. దేహాదేహే ద్వంద్వస్య చ, ఈ దేహాది ద్వంద్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో శీతోష్ణం మొదలుకొని ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచము, మరి దానికి కారణమైనటువంటి అవిద్యతో సహితంగా సర్వము కూడా అసత్ అంటే నా విద్యతే భావః, దానికి ఉనికి లేదు అని చెప్పాడు. ఇప్పుడు మిగతా భాష్యాన్ని కూడా చూడండి. తథా సతః చ ఆత్మనః అభావః అవిద్యమానత న విద్యతే. తథా అంటే అదే విధంగా సతః చ ఆత్మనః సద్రూపమైనటువంటి ఆత్మకు కూడా అభావః అంటే అవిద్యమానత న విద్యతే. సద్రూపమైనటువంటి ఆత్మకు అభావము లేదు, అవిద్యమానత న విద్యతే. అవిద్యమానత లేదు అంటే ఉనికి లేదనేది లేదు, అంటే ఎల్లప్పుడూ ఉంది, సద్రూపం ఉన్నది. ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే సర్వత్ర అవ్యభిచారాదిత్యవోచామ, సర్వత్ర అవ్యభిచరితమై ఉంది. దేశము చేత గాని, కాలం చేత గాని, వస్తువు చేత గాని పరిచ్ఛేదము లేనటువంటిది. దేనికి కాలం చేత పరిచ్ఛేదం ఉండదో అది నిత్యమనబడుతుంది. ప్రాగభావం గాని ప్రధ్వంసభావం గాని దానికి ఉండదు. అంటే ప్రాగభావ ప్రధ్వంసభావాలకు అప్రతియోగి ఉంటుంది, అది నిత్యము, అది ఆత్మ. అందుకని ఆత్మ కాల పరిచ్ఛేదము కలది కాదు, ఎందువల్ల నిత్యత్వాత్. మరియు అత్యంత భావానికి కూడా ప్రతియోగి కాదు ఆత్మ. ఏ విధంగా వాయు రూపం నాస్తి, వాయువు నందు రూపం ఉంటుందా? రూపం ఉంటే చక్షురింద్రియానికి కనపడాలి. మరి చక్షురింద్రియానికి గోచరం అయితే లేదంటే దానికి రూపం లేదు. రూపము వాయువునందు అభావం ఉన్నది. ఎటువంటి అభావం అంటే అత్యంత అభావము, అంటే ఏ కాలం నందు కూడా దానికి ఉనికి లేదు. రూపమునకు వాయువునందు భూతకాలంలో గాని, వర్తమాన కాలంలో గాని, భావి కాలంలో గాని ఎప్పుడు కూడా ఉనికి లేదు. వాయు రూపం నాస్తి అంటే అత్యంత అభావం ఉన్నది. అట్లా ఆత్మ అత్యంత అభావం ఉన్నదా? అందరి యొక్క స్వరూపం ఉన్నది, అనుభవం ఉన్నది. అందుకని అత్యంత అభావ అప్రతియోగిత్వం, దేశ పరిచ్ఛేద రహితత్వం అంటే విభుత్వం అని చెప్పినట్లయింది. అదే అన్యోన్యభావానికి ఏది ప్రతియోగి ఉండదో అది వస్తు పరిచ్ఛేదము కలది కాదు. ఈ విధంగా ఒక ఘటం ఉంది, ఒక పటం ఉంది. పటం అంటే ఎప్పుడు కూడా పటం అంటే వస్త్రం అని తెలుసుకోవాలి. శాస్త్రంలో పటం అనే శబ్దం వస్తుంది. అయితే ఘటంలో పటం ఉన్నదా? లేదు. పటంలో ఘటం ఉన్నదా? లేదు. అంటే అన్యమునందు అన్యం యొక్క అభావం ఉన్నది. ఘటమునందు పటం లేదు, పటమునందు ఘటం లేదు. అన్యమునందు అన్యం యొక్క అభావం, అన్యోన్యాభావం అంటారు దీనికి. అన్యోన్యాభావానికే భేదము అని కూడా అంటారు. ఎక్కడ భేదం ఉంటుందో అక్కడ అన్యోన్యాభావం ఉంటుంది. ఈ అన్యోన్యాభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం కలది ఉంటది. కానీ ఆత్మ అన్యోన్యాభావం కలది కాదు. ఎందుకు? ఆత్మ సార్వాత్మ్యాత్ అంతటా ఉన్నది, ఏ వస్తువులో లేదు. అన్ని వస్తువులు అనుసృతమై ఉంది. ఘటపటాదుల్లో అంటే పటమునందు ఘటం లేదు, ఘటమునందు పటం లేదు, అవి సావయవ పదార్థాలు కాబట్టి. కానీ నిరోధమైనటువంటి ఆత్మ అన్నిటి యొక్క స్వరూపమయ్యే ఉంది, అన్నిట్లో అనుసృతమై ఉంది. అందుకని ఆత్మ అన్యోన్యభావానికి ప్రతియోగి కాదు. అందువల్ల వస్తు పరిచ్ఛేదము లేదు. సర్వత్రా అనే శబ్దానికి ఇంత తెలుసుకోవాలి. సర్వత్రా అంటే అంతటా, అంటే దేశము చేత గాని, కాలం చేత గాని, వస్తువు చేత గాని ఆత్మ వ్యభిచరింపబడదు. అంటే దానికి అభావం అంటూ లేదు, ఎప్పుడు అంతటా ఉంది కాబట్టి అది సద్రూపం ఉన్నది. ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పామంటాడు. సర్వత్ర అవ్యభిచారాది ఇది అవోచామహ. ఇది ఇంత పూర్వం ప్రథమ పాద విచారణ లోపలనే ఈ విషయం వచ్చింది.
అనాత్మ అయినటువంటి శీతోష్ణాది దేహాదిక ప్రపంచం అంతా కూడా ఇది అసత్ ఉన్నది అని చెప్పినప్పుడే ఆత్మ సద్రూపం ఉన్నది అని కూడా అర్థత చెప్పినట్లయింది. ఏవం ఆత్మానాత్మనో సదసతో ఉభయో అపి దృష్ట అనగా ఉపలబ్ధో అంతః అనగా నిర్ణయ సత్ సదేవ అసత్ అసదేవ ఇతి తు అనయో యథోక్తయో తత్వదర్శిభిః. ఏవం ఆత్మానాత్మనో, ఈ విధంగా ఆత్మ యొక్క సత్వం, అనాత్మ యొక్క అసత్వం, ఆత్మ సద్రూపం ఉన్నదని అనాత్మ అసద్రూపం ఉన్నదని ఈ ఆత్మానాత్మల యొక్క సత్వ అసత్వాలను తత్వదర్శులు తెలుసుకున్నారు. ఒకవేళ ప్రశ్న చేయవచ్చు పూర్వపక్షి, ఏ అనాత్మ అసత్వం ఉన్నదని మరి ఆత్మ సద్రూపం ఉన్నదని ఎవరు తెలుసుకున్నారు, ఎవరు చెప్తున్నారు అంటే తత్వదర్శిభిః దృష్ట అంటాడు. తత్వదర్శుల చేత తెలియబడింది, వాళ్ళు చూశారు. దృష్ట అంటే ఇక్కడ కళ్ళతో చూసినారనే అర్థం కాదు, అనుభవం. తత్వదర్శులు అనుభవించినారు. ఏమని? సదసత్తుల యొక్క అంతమును, సదసత్తుల యొక్క అంతము. అంతం అంటే నిర్ణయం. ఏమని నిర్ణయం చేసుకున్నారు తత్వదర్శులు? సత్ సదేవ, సత్తు సత్తే, అసద్ అసదేవ, అసత్ అసత్తే అని ఇట్లా పక్కా నిర్ణయం చేసుకున్నారు. ఎవరు? తత్వదర్శులు. కాబట్టి ఈ సత్తు యొక్క అసత్తు యొక్క నిర్ణయమును అనగా సత్తు సత్తే అసత్తు అసత్తే అనేటువంటి నిర్ణయాన్ని తత్వదర్శులు చేసుకున్నారు. తత్వదర్శుల చేత చేయబడింది అంటాడు. తత్వదర్శి అంటే ఎవరికనాలి? చక్కగా వ్యాఖ్యానం చేసినాడు శంకరాచార్యుల వారు. ముముక్షులు కంఠస్థం చేసుకోవాలి. తత్వదర్శి అన్నాడు కదా. తత్వం అంటే తత్ ఉన్నది అందులో. తత్ అంటే తద్ ఇది సర్వనామ. తత్ అంటే సర్వనామం, తత్శబ్దం. తత్ అనేది సర్వనామ శబ్దం. దాని అర్థం ఏంది? సర్వంచ బ్రహ్మ. సర్వం అంటే బ్రహ్మం, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం. తత్ అంటే సర్వనామం, సర్వం అంటే బ్రహ్మము. అందుకని తస్య నామ తత్. అందుకని ఆ బ్రహ్మం యొక్క పేరే తత్. భగవద్గీతలో కూడా ఇక్కడ కూడా 17వ అధ్యాయంలో వస్తుంది కదా, ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత అని మనకు చెప్తాడు భగవంతుడే. ఓం తత్ సత్ ఇవి బ్రహ్మం యొక్క నామధేయములు. అందుకని ఓం అన్న బ్రహ్మమే, తత్ అన్న బ్రహ్మమే, సత్ అన్న బ్రహ్మమే అని గీతాచార్యులే స్వయంగా చెప్తారు. కాబట్టి తత్ అంటే సర్వనామము, సర్వంచ బ్రహ్మ. సర్వం అంటే బ్రహ్మము. ఎందుకు? అంతటా అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అన్ని వస్తువుల్లో వ్యాపించి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమై ఉన్నటువంటిది సర్వం. ఆ సర్వమే బ్రహ్మ. తస్య నామ తత్. ఆ బ్రహ్మం యొక్క పేరే తత్. తద్భావ తత్వం. తద్భావ అంటే ఆ బ్రహ్మ భావాన్ని పొందినటువంటి వారు. తత్ అంటే బ్రహ్మం, ఆ బ్రహ్మ భావాన్ని పొందినటువంటి వాడు. తద్భావ తత్వం అంటే బ్రహ్మణ యాతాత్మ్యం. బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని అనుభూతమునర్చుకున్నటువంటి వాళ్ళు. తత్ ద్రష్టుం శీలం. ఆ బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించు స్వభావం కలిగినటువంటి వారు తత్వదర్శులు. ఏషాంతే తత్వదర్శిన తైహి తత్వదర్శిభిః. ఇటువంటి తత్వదర్శుల చేత సదసత్తుల యొక్క నిర్ణయము అనుభవింపబడినది. దృష్ట అంటే ఉపలబ్ధి, ఉపలబ్ధి అంటే అనుభవం. తత్వదర్శుల చేత ఏమని అనుభవించబడింది అంటే సత్ సదేవ, అసత్ అసదేవ. సత్తు సత్తే, అసత్ అసత్తే. అంటే సత్తుకు ఎప్పుడు కూడా అభావం లేదు, అసత్తుకు ఎప్పుడు కూడా భావం లేదు, ఉనికి లేదు అని ఈ విధంగా తత్వదర్శుల చేత అనుభవింపబడింది. కాబట్టి ఈ శీతోష్ణాది ద్వంద్వ ప్రపంచం ఏదైతే ఉందో, ద్వైతం ఏదైతే ఉందో ఇది అసత్తే. అందువల్ల త్వం అపి తత్వదర్శనాం దృష్టిం ఆశ్రిత్య శోకం మోహంచ హిత్వా శీతోష్ణాదీని నియత అనియత రూపాన్ని ద్వంద్వాని వికార అయం అసన్నేవ మరీచ్ జలవత్ మిథ్యా అవభాసతే ఇది మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇత్యభిప్రాయ. ఇక్కడ ఈ శ్లోకానికి భాష్యాన్ని ఉపసంహారం చేస్తూ శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయాన్ని
భాష్యకారులు వ్యక్తం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు వారు అంటున్నారు, హే అర్జున, త్వం అపి నువ్వు కూడా తత్వదర్శనాం దృష్టిం ఆశ్రిత్య, తత్వదర్శుల యొక్క దృష్టిని, వారి యొక్క ఏ అనుభవం అయితే ఉందో, ఏది సదేవ అసద్ అసదేవ అనేటువంటి ఏ అనుభవం అయితే తత్వదర్శులు పొందినారో వారి యొక్క దృష్టిని నువ్వు ఆశ్రయించి, వారి దృష్టిని నువ్వు కూడా పొంది, శోకం మోహంచ హిత్వ, ఈ శోకమోహాలను వదిలిపెట్టి, శీతోష్ణాదీని నియత అనియత రూపాన్ని ద్వంద్వాన్ని, ఈ ద్వంద్వ ధర్మాలు శీతోష్ణాదులు ఎలా ఉన్నాయి అనంటే కొన్ని నియత రూపం ఉన్నాయి, కొన్ని అనియత రూపం ఉన్నాయి. ఇంతకుముందుకే మాత్రా స్పర్శస్తు కౌంతే అని చోట ఆచార్యులు చెప్పినారు, శీతోష్ణాదులు అనియత స్వరూపాలు, కానీ సుఖ దుఃఖాలు నియత స్వరూపాలు అని చెప్పినాడు. అందుకని శీతోష్ణాదులు ద్వంద్వములే, సుఖ దుఃఖాలు కూడా ద్వంద్వములే. కాబట్టి ఈ ద్వంద్వాలు నియత అనియత స్వరూపములున్నాయి. అటువంటి శీతోష్ణాదులను నువ్వు సహించు. ఏమని? ఇవి వికారం ఉన్నాయి, అంటే కార్యములు ఉన్నాయి. ఏది కార్యం ఉంటుందో అది అనిత్యం ఉంటది. అందుకని శీతోష్ణాదులు సుఖ దుఃఖాదులు ఇవి కార్యములు కాబట్టి అవి అనిత్యములు అని ఈ విధంగా అయం అసన్నేవా, ఏది కార్యం ఉంటుందో అది అసత్ ఉంటది, అనిత్యం ఉంటది అని నిశ్చయించుకో. ఏ విధంగా నిశ్చయించుకోవాలి? మరీచి జలవత్, ఎడారి భూమిలో కనిపించేటువంటి ఎండమావులు, మృగజలము ఏదైతే ఉంటుందో అక్కడ మృగజలం ఉందా? అసత్, లేనే లేదు. అట్లే ఈ శీతోష్ణాది ద్వంద్వము ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచము, దీనికి కారణమైనటువంటి అవిద్య, ఇదంతా కూడా మిథ్యా అవభాసతే ఇది. మిథ్యా రూపం చేత ప్రతీతి అవుతుంది. ఎండమావులు కనిపించడం లేదా? కనిపిస్తున్నాయి. ఉన్నాయా? లేవు. శుక్తి యందు రజతము కనిపిస్తుంది, లేదు. రజ్జు యందు సర్పము ప్రతీతి అవుతుంది, లేదు. స్వప్న ప్రపంచం ప్రతీతి అవుతుంది, లేదు. అదేవిధంగా ఈ దృశ్యమాన శీతోష్ణాది సహితమైనటువంటి సంపూర్ణ ద్వైత ప్రపంచమంతా కూడా మృగజలం వల్లే మిథ్యా అని నిశ్చయం చేసుకో. మనసి నిశ్చిత్య, నీ మనసు నందు పక్కా నిశ్చయం చేసుకొని ఈ శీతోష్ణాదులను తితిక్షస్వ, తితిక్ష చెయ్యి, సహించు ఇత్యభిప్రాయ అని ఈ విధంగా 16వ శ్లోకానికి భాష్యము ఉపసంహరింపబడింది. ఇప్పుడు నిన్న మనము ఏదైతే భాష్యం తెలుసుకుంటూ వచ్చామో, నా నీలోత్పలవత్ సన్ ఘట సన్ పట సన్ హస్తి ఇది, ఆ భాష్యం ఏదైతే మనం నిన్న చదువుకున్నామో అక్కడి నుంచి ఇప్పుడు ఈ శ్లోక భాష్య సమాప్తి పర్యంతము మనము భాష్యోత్కర్ష దీపిక అనేటువంటి టీకను మనము అవలోకనం చేద్దాము. అష్టటీకలో 53వ పేజీలో చివరిలో ఉంది. 15వ శ్లోకం వ్యాఖ్యానం అయిన తర్వాత శీతోష్ణాదేహే ప్రతీయమానత్వే అపి, 54వ పేజీలోకి రాయిగా, ప్రతీయమానత్వే అపి బాధ్యత్వేన మిథ్యాత్వాత్. దొరికిందా? భాష్యోత్కర్ష దీపిక. శీతోష్ణాదేహే ప్రతీయమానత్వే అపి బాధ్యత్వేన మిథ్యాత్వాత్. ఈ శీతోష్ణాదులు ఉపలక్షణంగా సంపూర్ణ ద్వైత ప్రపంచమంతా కూడా బాధ్యములున్నాయి. బాధ్యములంటే జ్ఞానం చేత బాధింపబడుతున్నాయి, అంటే మిథ్యత్వ నిశ్చయము చేయబడుతున్నాయి. అందుకని శీతోష్ణాదులు బాధింపబడుతున్నందువలన మిథ్యాత్వాత్, అవి మిథ్య అయి ఉన్నందువలన తద్ విపర్యయేన ఆత్మనః సత్యత్వాచ్చ, ఇక ఈ శీతోష్ణాదుల కంటే విలక్షణంగా సద్రూప ఆత్మ ఏదైతే ఉందో అది సత్యమున్నది, సత్యత్వాచ్చ. అందువల్ల శోకమోహౌ అకృత్వా, శోకమోహాలను వదిలిపెట్టి శీతోష్ణాది సహనం యుక్తం ఇత్యాహ న ఇతి, శీతోష్ణాదులను సహించుట యుక్తము అని భాష్యకారులు ఈ శ్లోకానికి అవతారిక ఇస్తూ చెప్పినాడు. శీతోష్ణాది ద్వంద్వ ప్రపంచమంతా కూడా మిథ్య ఉన్నది, సద్రూప ఆత్మ అది ఎల్లప్పుడూ ఉంటుంది అని సదసత్తుల యొక్క వివేకం చేసి అసత్తైనటువంటి దేహాదిక ప్రపంచము ఇది అసత్తే ఉంది, సద్రూప ఆత్మ సత్తే ఉంది, సత్ సదేవ అసద్ అసదేవ అని ఈ విధంగా నిశ్చయించుకొని
నువ్వు శోకమోహాలను విడిచిపెట్టి శీతోష్ణాదులను సహించుట యుక్తము అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి ఆరంభంలో అవతారిక చేశాడు. నా ఇతి అంటూ అసత విచారేణ బాధ్యత్వాత్ పూర్వమపి అవిద్యమానస్య శీతాదేహే స్వకారణస్య ప్రత్యక్షాది ప్రమాణైః నిరూప్యమానస్య అపి భావః అనగా పరమార్థ సత్తా న విద్యతే. అసత్తు ఏదైతే ఉందో శీతోష్ణాది ద్వైత ప్రపంచమంతా కూడా ఇది బాధింపబడుతున్నందువలన మిథ్యా అని అంటున్నారు కదా. ఏ విధంగా బాధించబడుతుంది, ఏ విధంగా మిథ్యత్వ నిశ్చయం చేయబడుతుంది అని అంటే విచారేణ. చూడు, ఈ శబ్దం చాలా ప్రధానమైంది. విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగితేనే అజ్ఞానం నివృత్తి అవుతుంది, అజ్ఞానం నివృత్తి అయితేనే జగత్తు బాధింపబడుతుంది. ఇది ఒక గొలుసు అన్నమాట. అందుకని విచారం చేయకుండా చాలా మంది భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఏం విచారం చేసేది ఉన్నది, తలకే బలు కొట్టుకోవాలి, అంత సూక్ష్మంగా ఎవడు విచారం చేస్తాడు, ఏదో ఇంత నామస్మరణ చేస్తే అయిపోతుంది కదా అని భ్రమలో పడుతున్నారు. మహాత్ములు సైతం విచారం చేయకుండా, విచారం చేయించకుండా శిష్యులకు సాధకులకు అలాగే వదిలిపెట్టేస్తున్నారు, విచారం చేస్తలేరు. కానీ శాస్త్రం చెప్తుంది అవిచారకృతో బంధో విచారేణ నివర్తతే తస్మాత్ జీవ పరాత్మానవ్ సర్వదైవ విచారయేత్ అని వేదాంత పంచదశలో నాటక దీపంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు స్పష్టంగా చెప్తారు. ఈ బంధం ఎందుకు వచ్చింది మనకు, ఈ అధ్యాస ఎందుకయింది అంటే అవిచారం వల్ల అయింది. నీ స్వరూపాన్ని నువ్వు విచారం చేస్తలేవు. అవిచారం వల్ల వచ్చినటువంటి ఈ బంధము, ఈ దుఃఖము ఎట్లా నివృత్తి అవుతుంది? ఏది చేయకపోతే వచ్చిందో అది చేస్తేనే పోతుంది. విచారం చేయనందువల్ల బంధం వచ్చింది, విచారం చేస్తే పోతుంది. ఎవరు విచారం చేయాలి? విచారానికి విషయం ఉండాలి కదా. అంటే తస్మాత్ జీవ పరాత్మాను సర్వదైవ విచారయే. జీవుడంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, మరియు ఈ జగత్ అంటే ఏమిటి? విచారానికి విషయాలు మూడే. ఓహం నేనెవరిని, మరియు పరమాత్మ అంటే ఎవరు, మరి జగత్ అంటే ఏమిటి? ఈ మూడే విషయాలు. ఈ మూడు విషయాలకు సంబంధించినటువంటి విచారణ చేస్తే విచారాత్ జాయతే జ్ఞానం. విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే అజ్ఞానం నివృత్తి అవుతుంది. జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత్ జ్ఞానేనతు తదజ్ఞానం ఏషం నాశితమాత్మనః అంటూ భగవంతుడు కూడా గీతలో చెప్తున్నాడు. చీకటి పోవాలంటే దానికి విరోధి అయినటువంటి వెలుతురే కావాలి. అట్లా అజ్ఞానం పోవాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? విచారం చేస్తే కలుగుతుంది. జ్ఞానం కలిగితే అజ్ఞానం నివృత్తి అవుతుంది. ఆ అజ్ఞానమే మోక్షానికి ప్రతిబంధకం మనకు. ఆ ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానం జ్ఞానం చేత నివృత్తి అయితే మోక్షము స్వతః సిద్ధము, నిత్య సిద్ధము. అందువల్ల తప్పకుండా విచారం చెయ్యాలి. విచారం చేయకుండా మనకు స్వస్వరూప సాక్షాత్కారము కాదు. అందువల్ల విచారేణ బాధ్యత్వాత్. కాబట్టి ఈ శీతోష్ణాది ద్వైత ప్రపంచము ఎలా బాధింపబడుతుంది అంటే విచారం చేత. అయితే ఏదైనా ఒక వస్తువు పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉన్నది అని అంటే అది ఎప్పుడూ ఉంటది. పూర్వం కూడా ఉన్నది, ఇప్పుడు ఉన్నది అంటే అది ఎప్పుడూ ఉంటది. అటువంటిది బాధింపబడదు, బాధించుటకు యోగ్యం కాదు. కానీ ఈ ద్వైత ప్రపంచం బాధింపబడుతుంది. ఎందుకు? పూర్వమపి అవిద్యమానస్య శీతాదేహే. ఈ శీతోష్ణాది ద్వైత ప్రపంచం అంతా కూడా పూర్వం కూడా లేకుండే ఇప్పుడు కనపడుతున్నది. కనపడుతున్న కాలంలో కూడా కారణం కంటే వేరే లేదు, కారణం కంటే భిన్నంగా లేదు. మరి ఆగమాపాయి ఉన్నది. అందువల్ల సకారణస్య కారణం సహితంగా, కారణమేది? అవిద్య. ఆ అవిద్య సహితంగా శీతోష్ణాది ద్వైత ప్రపంచం అంతా కూడా పూర్వము అవిద్యమానమై ఉన్నది, ఇప్పుడు కనపడుతున్నది. ప్రత్యక్షాది ప్రమాణై నిరూప్యమానస్య అపి. ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడుతున్నది శీతోష్ణాది ప్రపంచం. చలి పెడుతుంది అని చెప్తున్నావా లేదా? వేడి ఉన్నది అని చెప్తున్నావా లేదా? సుఖం కలుగుతుంది అని చెప్తున్నావా లేదా? దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నావా లేదా? మరి ప్రత్యక్ష ప్రమాణాల చేత నిరూపించబడుతున్నదా లేదా ఈ ద్వైత ప్రపంచము? ఇది ఘటము, ఇది పటము, ఇది ఫలానా, ఇది ఫలానా అని చెప్తున్నావంటే చూసి చెప్తున్నావా, చూడకుండా చెప్తున్నావా? చూసే కదా, విద్యమానం ఉన్నది కదా, ప్రత్యక్ష ప్రమాణాల చేత నిరూపితం అవుతున్నది కదా. ఇప్పుడు విద్యమానం ఉన్నది కానీ పూర్వం లేదు.
పూర్వం అవిద్యమానం ఉండి ఇప్పుడు విద్యమానం ఉన్నది. పూర్వం అసత్ అయి ఉండి ఇప్పుడు సద్రూపం చేత కనపడుతుంది. కానీ సత్ అంటే పారమార్థిక సత్యం కాదు, వ్యావహారిక సత్యం. సత్యం 3 రకాలు ఉంటది. ఒకటి పారమార్థిక సత్యం, రెండవది వ్యవహారిక సత్యం, మూడవది ప్రాతిభాషిక సత్యం. పారమార్థిక సత్యం పరమాత్మ, వ్యవహారిక సత్యం ప్రపంచము, ప్రాతిభాషిక సత్యము స్వాప్నిక పదార్థాలు, సుక్తిరజతము, రజ్జు సర్పము, మృగజలము మొదలైనటువంటి ప్రాతిభాషిక పదార్థాలు. ప్రాతిభాషికం అంటే ప్రతిభాస మాత్రం, ప్రతీతి మాత్రం ఉంటాయి, వస్తువు ఉండదు. కనపడుతున్నాయి కానీ వస్తువు లేదు అక్కడ. మృగజలం కనపడుతుంది కానీ జలం అక్కడ లేదు. స్వాప్నిక పదార్థాలు ప్రతీతి అవుతున్నాయి కానీ లేవు. వీటికి ఏమంటారు? ప్రాతిభాషిక పదార్థాలు అంటారు. వాటికి కూడా కించిత్ కాలం ఎందుకు కాదు, వాటికి సత్తా ఉన్నదా లేదా? కనపడే పూర్తికైనా గాని వాటికి సత్తా ఉందనే మనం ఇది పాము, ఇది మృగజలము, ఇది వెండి అని అంటున్నాం. అది ప్రాతిభాషిక సత్తా అంటే ప్రతీతి కాలంలో మాత్రమే దానికి ఉనికి ఉంది. వస్తుతః లేదు వస్తువు, స్వరూపం చేత వస్తువు లేదు కానీ భాషిస్తుంది అంతే. దానికి ప్రాతిభాషికము అంటారు. ఈ విధంగా 3 సత్యాలున్నాయి. పరమార్థం అంటే చెప్పుకున్నాం కదా, త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థితః యో వస్తు స పారమార్థిక. 3 కాలాల్లో అవ్యభిచరితమై ఏకరూపమై ఉన్నటువంటి వస్తువు అది పరమార్థము, అది పరబ్రహ్మం. యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి ఇది పరమార్థ. అయితే శీతోష్ణాది ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షాది ప్రమాణై నిరూప్య మానస్య అపి. ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడినప్పటికీ కూడా భావం అంటే పరమార్థ సత్తా న విద్యతే. దీనికి భావత్వం లేదు. భావం అంటే మనం తెలుసుకున్నాం కదా, త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం భావత్వం. భావం యొక్క లక్షణం 3 కాలములలో బాధింపబడకుండా సత్తాగల వస్తువు అది భావం. ఎందుకంటే వ్యతిరేకంగా మనం చింతన చేశాం కదా, వంద్యాసుతుడు అని చెప్పుకుంటాము, వానికి ఎప్పుడు బాధే లేదు, వానికి ఎప్పుడు బాధ కాడు వాడు. దీనికి భావత్వం లేదు, ఉనికి లేదు. అందుకే అసత్ అంటున్నాం మేము. ప్రత్యక్షాది ప్రమాణై నిరూప్య మానస్య అపి భావ అంటే పరమార్థ సత్తా న విద్యతే. ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడినప్పటికీ కూడా దీనికి పరమార్థ సత్తా లేదు, వ్యవహారిక సత్తా లేదని మేము అనడంలే. భావం తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారి యొక్క గాని లేదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గాని అభిప్రాయం తెలుసుకోవాలి. ప్రపంచం లేదు లేదు లేదా అంటే ఎట్లా లేదు? పరమార్థిక సత్తా చేత లేదు, వ్యవహారిక సత్తా చేత లేదు. ఇట్లా కాదు, ఉన్నది, ఒప్పుకుంటున్నాం. ఏతేనా అసతః శూన్యస్య నర విషాన తుల్యస్య అస్తిత్వ ప్రసంగ అభావాద్ అప్రసక్త ప్రతిషేధ ఇది ప్రత్యుక్తం. దీని చేత ఏం చెప్పినట్లయింది? ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడినప్పటికీ అది పూర్వం అవిద్యమానమై ఉన్నది కాబట్టి అది పరమార్థ సత్తా గలది కాదు. పరమార్థ సత్తా ఎట్లా ఉంటది? 3 కాలాల్లో ఉంటది. త్రిషు కాలేషు 3 కాలాల్లో బాధింపబడనిది పరమార్థ సత్తా గలది. మరి ఇప్పుడు ఈ ప్రపంచము పూర్వం అభావం ఉన్నది. పూర్వము అపి అవిద్యమానస్య, పూర్వము లేనటువంటి శీతోష్ణాదులు మరియు ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడినప్పటికీ కూడా ఇవి ఒకప్పుడు లేవు కాబట్టి, పూర్వం ప్రాగభావం కలిగి కాబట్టి ఇవి అసద్రూపంలే. అందువల్ల ఏదైతే నిషేధింపబడుతుందో ఇది లేదు అని ఏదైతే నిషేధింపబడుతుందో అది మొదలు విద్యమానం ఉండాలి. ఏదైతే నిషేధింపబడుతుందో మొదలు విద్యమానం ఉండాలి. విద్యమానం ఉన్నదాన్ని ఇది లేదు అని చెప్పడానికి వస్తుంది. అసలు లేనిది లేనేదే ఎట్లా అంటావు? అసలే లేదు, లేనిది లేనే లేదని అంటే అది ఆ శబ్దానికి అర్థమే లేదు. ఉన్నదే నిషేధింపబడుతుంది. అట్లా ఇక్కడ లేనిది నిషేధింపబడుతుంది, అటువంటి ప్రసక్తి రాదంటాడు. ఎందుకనంటే పూర్వము లేనిది ఇప్పుడు వర్తమానంలో వ్యవహారిక సత్తా గలది అయినటువంటి ఈ ప్రపంచాన్ని మేము నిషేధిస్తున్నాము. అందుకని అప్రసక్త నిషేధం కాదు, ఇది ప్రసక్త నిషేధం. అంటే ప్రాప్తం ఉన్నదాన్నే నిషేధం చేస్తున్నాం మేము. వ్యవహారిక సత్తా చేత ఉంది, దీన్ని మేము పారమార్థిక సత్తా చేత లేదు అని మేము నిషేధం చేస్తున్నాం. అందుకని ఈ దోషమేమి రాదు.
అప్రసక్త ప్రతిషేధం చేయుట ఇది దోషము. పూర్వం లేని దాన్నే లేదని చెప్పుట ఇది దోషము. ఉన్నదాన్నే నిషేధం చేస్తున్నాము. ఏ విధంగా ఉండింది? వ్యవహారిక సత్త చేత ఉన్నది కాబట్టి దీన్ని పారమార్థిక సత్త చేత లేదు అని నిషేధం చేస్తున్నాం కాబట్టి అప్రసక్త ప్రతిషేధం అనేటువంటి దోషము రాదు. విమతం శీతోష్ణాది అతాత్వికం. విరుద్ధ అభిప్రాయానికి విషయమైనటువంటి శీతోష్ణాదులు ఏవైతే ఉన్నాయో, అంటే సిద్ధాంతి ఏమంటున్నాడు? శీతోష్ణాదులు అసత్ అంటున్నాడు. ద్వైతవాది ఏమంటున్నాడు? శీతోష్ణాదులు సత్ అంటున్నాడు. వివాదానికి విషయమైంది కదా. ఆ వివాదానికి విషయమైనటువంటి ఈ శీతోష్ణాదులు అతాత్వికం, తాత్వికములు కావు, సత్యములు కావు. ఇవి ఎందుకు? అప్రామాణికత్వాత్. ఇవి తాత్వికములు, సత్యములను నిరూపించడానికి ప్రమాణం లేదు. వ్యవహారిక సత్యములను నిరూపించడానికి వ్యవహారిక ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దార్థ, పచ్చ, అనుపలబ్ధి ఇత్యాది ప్రమాణాలు ఉన్నాయి. కానీ పారమార్థికంగా ఉంది అని నిరూపించడానికి ప్రమాణం లేదు. అందుకే అతాత్వికం, తాత్వికములు కావు, యథార్థములు కావు. ఏ విధంగా అంటే శుక్తి రూప్యవత్, శుక్తి యందు ప్రతీతి అయ్యేటువంటి వెండి వలె, ముత్యపు చిప్ప యందు ప్రతీతి అయ్యేటువంటి వెండి వలె ఇది అతాత్వికము, సత్యము కాదు. ఏది? ఈ శీతోష్ణాది ద్వైత ప్రపంచం. ధర్మిగ్రాహకస్య ప్రత్యక్షాదేహే తాత్విక ప్రామాణ్య అబోధకత్వ దర్శనాత్. అయితే స్వామీజీ ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడుతుంది కదా, ఇది అప్రమాణికమని ఎలా అంటావు? మంచిగా కనపడుతుంది. ఇటువంటి దాన్ని అతాత్వికము, ఇది తాత్వికము అని నిరూపించడానికి ప్రమాణం ఏమీ లేదు అని ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వస్తువు ఉన్నది ఉన్నట్టుగా చూపెడతాయి, అంతేగాని వాటి యందు తాత్వికత్వాన్ని నిరూపించలేవు. కనపడిందల్లా తాత్వికమే అంటావా? ఏదేది కనపడుతుందో అది సత్యం అంటావా? ఇప్పుడు ఆకాశం నందు నీలిమ కనపడుతుంది, మరియు కటాహము వలె డేరాలాగా గుడిసెలాగా కనపడుతుంది, మరి తాత్వికం అంటావా? మరి కనపడతలేదా? ప్రత్యక్ష ప్రమాణిక విషయం అయితే లేదా? మరి నిరూపించగలవా? ఆకాశము తంబు ఆకారంగా ఉంది అని నిరూపించగలవా? తాత్వికత్వాన్ని నిరూపించలేవు ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు. వస్తువు ఉన్నది అని ఇంత మాత్రం చూపెడతాయి, అది సత్యమో అసత్యము ఏదన్నా ఉండుగాక కనపడుతుంది. ఇప్పుడు చంద్రుడు మనకు కనపడుతున్నాడు, ఎంత జానడు ప్రమాణంలో మనకు కనపడుతున్నాడు, అంతే ఉన్నాడా? ఎన్నో వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. ఏమో కనపడినంత మాత్రాన కనపడిందే సత్యం అంటావా? కాదు. ఆకాశం నీలిరంగు వలె తంబు ఆకారంగా ఇట్లా ఎక్కడో భూమికి దూరంగా స్పృశించినట్టు కనపడుతుంది మనకు. అట్లుందా ఆకాశం? ప్రత్యక్ష ప్రమాణం చేతనైతే కనపడుతుంది, కానీ నిరూపించగలదా ఇది తాత్వికము అని? ఆకాశం నీలిరంగు ఉన్నదని నిరూపించగలదా ఈ ప్రత్యక్ష ప్రమాణం? నిరూపించలేదు. అందుకని ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు కేవలం వస్తు స్థితిని చెప్తాయి, అంతేగాని అవి తాత్వికములా అతాత్వికములా అవి నిరూపించజాలవు. అది విచారం చేస్తే తాత్వికము అతాత్వికము అప్పుడు నిర్ణయం అవుతుంది. కానీ ఆపాతత ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు తాత్వికాన్ని నిరూపించజాలవు. తద్ విషయస్య సీతాదేహే అనిర్వాచ్యస్య అసతః భ్రాంతైః లోకైః ప్రత్యక్షాదిభిః ఉపలభ్యమానత్వాత్. అయితే మరి ప్రత్యక్షాది ప్రమాణాల చేత ఈ ప్రపంచము మాకు స్పష్టంగా గోచరిస్తుంది కదా స్వామీజీ. మరి ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రమాణం చేత గోచరిస్తుందో అది సత్యం అనంటే తప్పేముంది? అంటే సత్యమే ఉంది నాయన అంటాడు. ఎవరికి సత్యము అంటే భ్రాంతైః లోకైః అన్నాడు. భ్రాంత పురుషులు, భ్రమిష్ఠులు, ఎవరైతే అజ్ఞాన జనులు ఉన్నారో వాళ్ళకు సత్యమే ఉంది, కానీ తత్వదర్శులైనటువంటి వారికి ఇది సత్యం కాదు. వాస్తవంగా ఇది సత్యం కాదు. సత్వేన గృహీతస్య భ్రాంత పురుషుల చేత ఇది సత్వం ఉన్నదని గ్రహించబడుతున్నది. దానికి భావః తాత్వికత్వం నాస్తి చర్త. భ్రాంత పురుషుల చేత ఇది సత్యమని వ్యవహరింపబడినప్పటికీ కూడా దానికి భావము అంటే త్రైకాలిక అబాధ్య సత్తాకత్వం అనేది లేదు. అంటే పారమార్థికత్వం అనేది దాని యందు లేదు. ఎవడో అన్నాడానంటే అది సత్యమే అవుతుందా? ఎవరికో భ్రాంతి కలిగింది, ఆ తాడు మీద పాము ఉన్నదని చూసినాడు, ఓ పాము 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 అని వాడు ఊరికొచ్చి అందరికీ చెప్పినాడు. అంత మాత్రం చేత అది సత్యమైతేదేమి కాదు. ఒక దేవాలయంలో
ఒక పూజారి ఉండేవాడు. అయితే ఒకరోజు తనకు వీలు కాదని అబ్బాయికి పంపించాడు వాళ్ళ కుమారునికి, ఆయన పూజ చేసి రాపో అని. అయితే వాళ్ళ తండ్రి నిన్న ఆ దేవునికి అలంకారాలు ఏవైతే చేసిండ్రో ఆ పూలమాలలు వగేరా అవన్నీ తీసి ఆ బయట పడేయకుండా అదే గుడిలో ఒక మూలకు, ఆ గర్భగుడిలోనే ఒక మూలకు ఉంచాడు. అయితే ఈ పిల్లవాడు పోయి మొదలే నూనె దీపం ఉంటది, మినుకు మినుకుమని వెలుగుతూ ఉంటది. అది సరిగా కనపడలేదు ఈ పిల్లవానికి. వాడు ఒక్కసారే పెద్ద సర్పం ఉన్నట్టు కనపడింది. ఆ పూలమాల కనపడి పాం 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 అని ఆయనతో వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చేసాడు వాడు పరిగెత్తుకుంటా. పాము ఉన్నది అన్న, పాము ఉన్నది. అప్పుడు తండ్రి అడిగినాడు, ఏమైంది నాయన, ఏమైంది పాము ఉన్నది అన్నాడు. తండ్రి పోయినాడు. వీడు పోతలేడుగా. కొడుకు ఇక భయపడ్డాడు. వాడు పోనన్నాడు, నేను పోను అంటాడు వాడు. తండ్రి పోయినాడు. తండ్రి పోయి చూస్తే ఆడ పాము లేదు. తాను వేసిన పూలమాలలే ఉన్నాయి అక్కడ, నిన్న వేసిన పూలమాలలే ఉన్నాయి. ఇప్పుడు తండ్రి దృష్టిలో పాము లేదాడ, కొడుకు దృష్టిలో పాము ఉంది. దృష్టి భేదమే, కానీ అక్కడ వాస్తవంగా ఉన్నది పూలమాలని. అట్లా అజ్ఞానుల యొక్క దృష్టిలో ఈ జగత్తు సత్యం భ్రాంతి చేత కనపడుతుంది, సత్యం అనుకుంటున్నారు. కానీ తత్వదర్శుల చేత ఇది సత్యమని నిరూపించబడదు. అతాత్వికం ఉన్నది, దానికి భావం లేదు, అంటే పారమార్థిక సత్తా లేదు. అదే చెప్పినాడు. భావ అంటే తాత్వికత్వం నాస్తి, భావం లేదు దానికి, తాత్వికత్వం లేదు అంటే పారమార్థిక సత్తా గలది కాదు. భ్రాంత పురుషులు అంటే ఏమైంది, వాళ్ళ అన్నంత మాత్రాన అది ప్రామాణికమైతదేమి? అందుకని పారమార్థిక సత్యత్వము లేదు. నను క్వచిత్ ప్రత్యక్షాదేహే తాత్విక ప్రామాణ్య ఆవేదకత్వ దర్శనాత్ విషయస్య శీతాది ద్వైతస్య దుర్నిరూపత్వేన అనిర్వచనీయత్వం న శక్యతే వక్తుం. శంకరాచార్యుడు అంటాడు, స్వామీజీ సరే కొన్ని చోట్ల ప్రత్యక్షాది ప్రమాణాల చేత కనపడేటువంటి తెలియబడేటువంటి వస్తువు అది మిథ్యా ఉంటే ఉండుగాక, కానీ కొన్ని చోట్ల ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిరూపింపబడే వస్తువు అది సత్యమే ఉంటుంది కదా. ఎక్కడో రజ్జు మీద పాము కనపడిందంటే అది ప్రతిభాషకం ఉంది, అది మిథ్యా. కానీ ఎదురుగా ఘటపటాదులు కనపడుతున్నాయి కదా, ఇవి కూడా మిథ్య అయితే ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతున్నాయి కదా. ఇప్పుడు ఆకాశం నందు నీలిమ కనపడుతుందంటే అది అప్రమాణికం అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ ఘటపటాదులు ఎదురుగా కనపడుతున్నాయి కదా, ఇవి అప్రమాణికం అంటావా, ఇవి అసత్ అంటావా? ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతున్నాయి, ఇవి సత్యములు ఉన్నాయి. అందుకని ప్రత్యక్షాది ప్రమాణాలకు అన్ని చోట్ల అప్రామాణికత్వం లేదు, కొన్ని చోట్ల ప్రామాణికత ఉంది. కొన్ని విషయాల్లో ప్రామాణికత ఉంది కాబట్టి శీతోష్ణాదులు ప్రామాణికములు ఉన్నాయి, సత్యములు కూడా ఉన్నాయి అని స్వీకరించు. ఇవి అనిర్వచనీయములు అని చెప్పకు. అనిర్వచనీయములు మిథ్యా అసత్తు అని ఈ విధంగా చెప్పకు. ఈ విధంగా శంక చేస్తూ ఇంకా ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. ఏమనంటే వేదైక దేశస్య క్రియార్థత్వే బ్రహ్మబోధక వేదస్య అపి క్రియార్థత్వం యథ. వేదంలో కొంత భాగం క్రియాపరం ఉన్నది, కర్మకాండ ఉంది కదా వేదంలో, కొంత భాగం కర్మకాండ ఉంది, కొంత భాగం బ్రహ్మ ఆవేదకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అంటే బ్రహ్మం గురించి చెప్పేటువంటి ప్రమాణాలు ఏది? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఏమని చెప్పింది ఉన్నది? తత్వమసి అనే మహావాక్యం ఏం చెప్తుంది? ఈ జీవుణ్ణే బ్రహ్మముగా చెప్తుంది. కానీ ఈ కర్మకాండ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మ ప్రతిపాదక వాక్యాలు కూడా క్రియలోనే అన్వయమైతాయి. ఏ విధంగా అంటే అర్థవాద రూపం చేత. అర్థవాదం అంటే స్వతాత్పర్య అభావ అర్థవాద. స్వతాత్పర్యం ఉండదు, చెప్తారంతే. ఏ విధంగా ఆదిత్యో యోపహ అన్నాడు అనుకో, ఆ యజ్ఞ మండపం దగ్గర ఒక గుంజ పాతుతారు, ఒక కర్రను భూమిలో పాతుతాడు, ఎంత పెద్ద కర్ర, అది యూపం. యూపం అంటే గుంజ. నున్నగా చేస్తారన్నమాట, దాన్ని నున్నగా చేసి దానికి నెయ్యి అంటిస్తారు, మొత్తం చక్ చక్ ఇట్లా మెరుస్తుంది అది. ఆ గుంజకు ఆదిత్యుడు అని చెప్పింది శాస్త్రం. ఆ గుంజకు ఏమనాలి? ఆదిత్యుడు అంటే సూర్యుడు అని చెప్పాలి. సూర్యుడా ఆ గుంజ అంటే? పాతినటువంటి గుంజ సూర్యుడైతాడా? కానీ సూర్యుడని భావన చెయ్యి, లేదు వాస్తవంగా. ఇది అర్థవాద వాక్యం. ఇంకా యజమాన ప్రస్తరః. ప్రస్తరం అంటే చిపురు గట్ట, మనం ఇల్లు శుభ్రం చేసే చిపురు గట్టకు ప్రస్తరం అంటారు. దానికి యజమాని అని చెప్పింది ఉన్నది. చిపురు గట్టకు యజమాని అని చెప్పింది ఉన్నది. యజమాని చీపురు ఆడ తాత్పర్యం లేదు.
యజమాని చెప్పే తాత్పర్యం లేదు. అందుకని స్వతాత్పర్య అభావ అర్థవాద, ఇవి అర్థవాద వాక్యాలు. ఆదిత్యో యూప, యజమాన ప్రస్తర, ఇటువంటి అర్థవాద వాక్యాలు. అట్లే తత్వమసి మహావాక్యం కూడా ఏం చెప్తుంది? ఈ యజమాని, ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో నువ్వు బ్రహ్మవు అని చెప్తుంది. ఇది కూడా అర్థవాద వాక్యం ఉన్నది. ఇంకా చిగురు గట్టకు యజమాని చెప్తే అక్కడేమి నీకు సంశయం వస్తలేదు, అది ఒప్పుకుంటున్నావు. మరి ఇక్కడ జీవుని బ్రహ్మం అని చెప్తుంది, ఇది కూడా అర్థవాద వాక్యమే ఉన్నది. వాడు బ్రహ్మం కాదు, ఉట్టిగా అట్లా చెప్తుంది అంతే. ప్రరోచన వాక్యం అర్థవాద వాక్యం. నిందా స్తుతి చెప్పేటువంటి వాక్యం అర్థవాద వాక్యం. నిందాపర వాక్యము, స్తుతిపర వాక్యము అర్థవాద వాక్యాలు అవుతాయి. స్తుతి చేస్తున్నాడు ఇంద్రుడు చంద్రుడు అని, ఇట్లా స్తుతి. వాడు ఇంద్రుడా? ఇప్పుడు వీనికి ఒక 10 రూపాయలు అవసరం ఉన్నాయని ఓ ధనవంతుని దగ్గర పోయినాడు. పోయి వానికి ఒక 10 రూపాయలు అంటే వాడు ఇవన్నీ మొదలు స్తుతి చేయాలి. నువ్వు ఇంద్రుడు చంద్రుడు అట్లా ఇట్లా అని స్తుతి చేయాలి. వాడు ఇంద్రుడా? స్తుతి తాత్పర్యం లేదక్కడ. స్తుతి లేదా నిందాపర వాక్యాలకు అర్థవాద వాక్యాలు అంటారు. అట్లా ఇక్కడ కూడా తత్వమసి అంటే నీవే బ్రహ్మవు అని ఈ వేదాంత వాక్యం చెప్తుంది. చెప్పినంత మాత్రం సత్యం కాదు, అది అర్థవాద వాక్యం. అయితే ఆ యజమానికి బ్రహ్మం అని చెప్పింది కాబట్టి, ఆ యజమాని యజ్ఞం చేసే కర్త కాబట్టి ఇది కర్తకు విశేషణం ఉన్నది. అందుకని ఇది క్రియలోనే అన్వయం అవుతుంది అని ఈ విధంగా పూర్వమీమాంసకులు ఈ వేదాంత వాక్యాలను అర్థవాద వాక్యాలుగా చెప్తారు. అది సత్యం కాదు అంటారు. అట్లా వేదంలోనే ఒక భాగమైనటువంటి కర్మకాండ వాక్యంలో ఈ వేదాంత వాక్యాలను కూడా వాళ్ళు అన్వయించుకుంటున్నారు పూర్వమీమాంసకులు. అంటే ఇక్కడ అన్ని వాక్యాలు సత్యములు కావు, కొన్ని వాక్యాలు సత్యం ఉంటాయి అని ఈ విధంగా చెప్తూ, ఏ విధంగా పూర్వమీమాంసకులు వేదాంత వాక్యాలను కూడా క్రియాపరకం అని చెప్తున్నారో అట్లా మేము కూడా ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో, ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమైనటువంటి గోచరమవుతున్నటువంటి శీతోష్ణాది ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది కూడా అంతా మిథ్య కాదు. కొంత మేరకు ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ప్రామాణికములే. ప్రామాణికములంటే వస్తువు సత్యమే. అందుకని శీతోష్ణాదులు కూడా సత్యమే. వాటిని అనిర్వచనేమో మిథ్య అని చెప్పకండి. ఇంతేకాదు ఇంకో దృష్టాంతం ఇస్తా అంటాడు. యథావా శ్రోత్రాది ఇంద్రియై రూప అనుపలభ్య చక్షుషా అపి తన్న ఉపలభ్యతే ఇది చెన్న. చూడు, శ్రోత్రేంద్రియం చేత రూపగ్రహణం అవుతుందా? శ్రవణేంద్రియం చేత రూపం గ్రహించబడుతుందా? రసనేంద్రియం చేత, గ్రహణేంద్రియం చేత, స్పర్శేంద్రియం చేత రూపం గ్రహించబడదు. అయితే వీటి చేత రూపం గ్రహించబడతలేదనేది సర్వతా అది గ్రాహ్యమే కాదు అని అనడానికి వీల్లేదు. ఎందుకు? నేత్రం చేత తెలియబడుతుంది కదా రూపం. ఒకదాని చేత తెలియబడకున్నా, కొన్ని ఇంద్రియాలకు ఆ రూపం తెలియబడకున్నా కానీ చక్షురింద్రియం చేత తెలియబడుతుందా లేదా? అట్లా కొన్ని విషయాలు ప్రత్యక్షాది ప్రమాణాలు ఆ విషయాలను తాత్వికంగా నిరూపణ చేయలేకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు తాత్వికమైన నిరూపణ చేస్తున్నాయి కదా ప్రత్యక్షాది ప్రమాణాలు. అందువల్ల శీతోష్ణాదులు కూడా తాత్వికములే. ఎందుకు? ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరమవుతున్నాయి, తెలియబడుతున్నాయి. చలి పెడుతుంది, అయ్యో చలిపెట్టింది అంటున్నావా లేదా? ఇదేమి త్వచేంద్రియం ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం చేత సిద్ధమవుతుందా లేదా? వేడి ఉష్ణత కలుగుతుంది, ఉక్క పోస్తుంది, అది కూడా త్వచేంద్రియం చేత తెలుస్తుందా లేదా? ప్రత్యక్ష ప్రమాణం చేత అది సిద్ధమవుతుంది. అందుకని ఇది ప్రామాణికం ఉన్నది శీతోష్ణాది ద్వైత ప్రపంచము. అందువల్ల దీన్ని అనిర్వచనీయము, మిథ్యా, అసత్తు అని చెప్పకు అని ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తమైనప్పుడు ఇది చేత్ ఈ విధంగా ప్రాప్తమైతే నా అట్లా కాదు బాబా. శీతాది ద్వైతస్య వికారస్య ఆగమాపాయిత్వేన అసత్వ నిర్ధారణాత్. ఈ శీతోష్ణాది ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఆగమాపాయి ఉన్నది బాబా అంటాడు. ఇట్లా వచ్చి అట్లా పోయేది ఉన్నది. ఇది శీతోష్ణాలు ఎప్పటికీ వస్తూ ఉంటాయా? సుఖ దుఃఖాలు ఎప్పటికీ కలుగుతూ ఉంటాయా? ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి, మరొకసారి వచ్చి పోయేటి. ఇవి సత్యములు ఎట్లయితే? ఎప్పుడూ ఉండేది సత్యం. సత్యం అంటే చెప్పినాం కదా, త్రైకాలిక ఆబాధ్యత్వం సత్యత్వం. 3 కాలాల్లో ఉండేది సత్యము. కానీ ఈ శీతోష్ణాదులు సుఖ దుఃఖాదులు ద్వంద్వ ధర్మాలు మరి ఈ ద్వైత ప్రపంచము ఇది పూర్వం ప్రాగభావం కలిగి ఉన్నది, మరి ప్రధ్వంసభావం కూడా కలిగి ఉంటుంది. మధ్యలో మాత్రం కనపడుతుంది. ఇదేమి ఆగమపాయి ఉన్నది. ఇట్లా వచ్చిపోయేటి ఉన్నాయి ప్రపంచం, శీతోష్ణాదులు సైతం మొత్తం ప్రపంచం అంతా. అందువల్ల ఆగమాపాయి ఉన్నందువలన
ఇవి అసత్వ నిర్ధారణాత్, ఇవి అసత్వములని నిర్ధారణ అంటే అవధారణ నిశ్చయం చేయబడుతుంది, సత్యములు కావు. ఎందువల్ల ఆగమాపాయి ఉన్నందువలన. హేతువు తథాచ అయం ప్రయోగ, ఈ విధంగా అనుమాన ప్రయోగం కూడా చేయబడుతుంది. చూడండి, విమతం అసత్, విరుద్ధాభిప్రాయానికి విషయమైనటువంటి శీతోష్ణాదులు అసత్. ఎందుకు? ఆగమాపాయత్వాత్, ఇవి ఆగమాపాయి ఉన్నందువలన. చెప్పాడు కదా పూర్వ శ్లోకంలోనే, ఆగమాపాయనో నిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా, ఆగమాపాయి ఉన్నాయి కాబట్టి ఇవి అనిత్యములు ఉన్నాయి కాబట్టి వాటిని సహించు అన్నాడు. అనిత్యములు ఉన్నాయి. ఏ విధంగా? రజ్జు రగవద్ ఇది, రజ్జు యందు ఉరగము, ఉరగం అంటే ఉరేణ గచ్చతి, ఇది ఉరగ. ఆ పాము ఏ విధంగా కదులుతుంది, ఏ విధంగా పరిగెత్తుతుంది? ఉరము, ఉరం అంటే ఛాతి, పొట్ట, ఉదరంతో, అందుకని ఉరగం అంటారు దానికి. పాము, ఆ రజ్జు పైన పాము ఏ విధంగా ఆగమాపాయి ఉన్నదో, అంటే పూర్వము లేదు, ఇప్పుడు భ్రాంతి కాలంలో కనపడుతుంది, భ్రాంతి నివృత్తి అయిన తర్వాత కనపడకుండా పోతుంది. ఆ పాము ఏ విధంగా ఆగమాపాయి ఉన్నదో, అనిత్యం ఉన్నదో, భ్రాంతి ఉన్నదో, అనిర్వచనీయం ఉన్నదో, అదే విధంగా ఈ శీతోష్ణాది ద్వంద్వ సహిత సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఆగమాపాయి ఉన్నందువలన ఇది అసత్ అని అనుమాన ప్రయోగం చేత సిద్ధి చేసినాడు. తథాచ, అందువల్ల దీని చేత శృతిని కూడా మనం స్మరించుకోవచ్చు. ఇక్కడ ఏది శృతి అంటే, యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్యుకేత్యేవ సత్యం అని చాందోగ్య శృతి ఏదైతే చెప్తుందో, హే సౌమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్, ఒక్క మట్టిని తెలుసుకున్నట్లయితే ఆ మట్టి కార్యములైనటువంటి సర్వము మనకు తెలియబడతాయి. కుండ, ముంత, మూకుడు, పూజ వగైరా అన్నటువంటి సకల మట్టి పాత్రలన్నీ కూడా మట్టిని తెలుసుకుంటే అన్ని తెలియబడ్డట్టే. ఎట్లా తెలియబడతాయి? నామరూపాల చేత భిన్న భిన్నంగా కనపడుతున్నాయి కదా అంటే, నామరూపాలు కల్పితములు, వాచారంభణం మాత్రం. వాగు వ్యవహార పూర్తికి ఇది ముంత, మూకుడు, పూజ అని అంటున్నామే గాని వాస్తవంగా మట్టే ఉంది. కారణం కంటే వ్యతిరిక్తంగా లేదది. మట్టి రూప కారణం కంటే భిన్నంగా లేవు, మట్టే. అందుకని నామరూపాలు మిథ్యా అని ఏ విధంగా శృతిమాత చెప్పిందో అదే విధంగా ఈ శీతోష్ణాది ద్వంద్వ సహిత సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఈ అధిష్టానమైనటువంటి బ్రహ్మం కంటే వ్యతిరిక్తంగా లేదు. పృథక్ సత్తా దీనికి లేదు. ద్వైతవాదులు ఏమంటారు? పరమాత్మ సత్యమే, ప్రపంచము సత్యమే అంటారు. ప్రపంచం ఎట్లా సత్యమైతే? దానికి అస్తిత్వమే లేదు, ఉనికే లేదు. అధిష్టాన వ్యతిరిక్త స్వతంత్ర సత్తా అనేది దానికి లేనే లేదు, మిథ్యా ఉన్నది. అది భ్రాంతి చేత కనపడుతుంది. అందువల్ల కేవలం వాగ్ వ్యవహార పూర్తికి మాత్రం ఉంది, చూసే పూర్తికి మాత్రం ఉంది, ప్రపంచము వాస్తవంగా లేదు అని శృతిని కూడా ఇక్కడ మనము స్మరించవచ్చు. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యము ఇత్యాది శృత్యా అపి వికారస్య మిథ్యాత్వం బోధితం. ఈ మొదలైనటువంటి శృతుల చేత, మొదలైన ఇత్యాది అన్నాడు. ఆది చేత నేహ నానాస్తి కించన అతః అన్యదార్థం. అతః అంటే పరమాత్మ కంటే భిన్నంగా అన్యత్ ఏదైతే మనకు నామరూపం చేత కనపడుతుందో ప్రపంచం, ఇది ఆర్థం అంటే మిథ్య అని ఇట్లా అనేక శృతులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వికారం ఏదైతే ఉందో శీతోష్ణాది ప్రపంచము, ఇది ఆగమాపాయి ఉన్నందువలన మిథ్యా అని తెలియబడుతుంది. కించ, ఇంతేకాకుండా కార్యం కారణాత్ న విద్యతే, ఏదేది కార్యం ఉంటుందో అది కారణం కంటే భిన్నంగా ఉండదు. ఉదాహరణకు కుండ లేదా కుండలాలు ఇక్కడ ఇచ్చాడు దృష్టాంతం. కుండలాది సంస్థానస్య చక్షురాది నిరూప్యమానస్య కనకాది వ్యతిరేకన అనుపలబ్ధేహే. చూడు, బంగారు చేత తయారు చేయబడినటువంటి కుండలాలు ఇంకా అనేక ఆభరణాలు ఉంటాయి. అవన్నీ కూడా బంగారం కంటే వేరుగా ఉన్నాయా? మరి ప్రత్యక్ష ప్రమాణం చేత నిరూపింపబడతలేవా? ఇది లక్ష్మీహారము, ఇది కుండలాలు, ఇది ఫలానా, ఇది ఫలానా అని ప్రత్యక్ష ప్రమాణం చేత నిరూపింపబడినప్పటికీ కూడా వాస్తవంగా బంగారం కంటే వేరే లేవు. బంగారమే మనకు ఆ కుండలాల వలె కనపడుతుంది. కారణం కంటే వేరే కార్యము లేదు. ఇది నియమం ఉన్నది. కార్యము కారణాత్ న భిద్యతే. కార్యం ఏది ఉంటుందో అది కారణం కంటే భిన్నంగా ఉండదు. ఏ విధంగా అంటే కుండలాల వలె అని. తథాచ అయం ప్రయోగ, ఇక్కడ కూడా
ఈ విధంగా ప్రయోగం చేయబడుతుంది. ఏమని? విమతం నా కారణాత్ వస్తుతః భిన్నం. వివాదానికి విషయమైనటువంటి కార్యం ఏదైతే ఉందో అది వస్తుతః కారణం కంటే భిన్నంగా లేదు. ఎందుకు? కార్యత్వాత్, అది కార్యం ఉన్నందువలన. ఉదాహరణ ఏంది? కుండలాది వదితి, కుండలాదుల వలె. కుండలములు బంగారం కంటే వేరే లేదు, కారణం కంటే వేరే లేదు. అట్లా ఈ ద్వైత ప్రపంచమంతా కూడా, శీతోష్ణాది ద్వైత ప్రపంచమంతా కూడా ఇది కారణమైనటువంటి బ్రహ్మం కంటే భిన్నంగా లేదు. స్వతంత్ర అస్తిత్వం దీనికి లేదు. రెండో వస్తువు లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. మరి ప్రతీతి అవుతుంది కదా, ఇది అసత్, మిథ్య, భ్రాంతి చేత కనపడుతుంది. ఆదావంతే చేయన్నాస్తి వర్తమానేపి తత్తథా ఇది న్యాయాత్. గౌడపాదాచార్యులు కూడా చెప్పారు మాండూక్య కారికల్లో, ఆది యందు అంతం నందు ఏది లేదో వర్తమానం నందు కూడా అది లేనిదే. ఏ విధంగా? సుక్తిరహితవత్ లేదా రజ్జురగవత్, రజ్జు సర్పం వలె, సుక్తిరహితం వలె. ఆది యందు లేదు, అంతం నందు లేదు, మధ్యలో కనపడుతుంది. కనపడినప్పుడు మాత్రం ఉందా అది? కనపడుతున్న కాలంలో కూడా లేదది. వర్తమానేపి తథ. అందువల్ల ఆగమాపాయి ఉన్నందువల్ల, కార్యం ఉన్నందువల్ల, ఈ హేతువుల చేత ఈ ద్వైత ప్రపంచము మిథ్యా, వాస్తవం కాదు. కార్యస్య జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాగ్ ఊర్ధ్వంచ అనుపలబ్ధేహే కారణాద్ అవ్యతిరేకాచ్చ. చూడు, ఈ కార్యము ఉత్పత్తి కంటే పూర్వము లేదు, మరి ధ్వంస ఉత్తర కాలంలో కూడా లేదు, మధ్యలో కనపడుతుంది. కనపడినప్పటికీ కూడా అది కారణం కంటే వేరే లేదు. కనపడుతున్న కాలంలో కూడా కారణం కంటే వేరే లేదు అని ఈ విధంగా అనుమాన ప్రమాణం చేత ఒక దృష్టాంతం ఇచ్చి, అంటే కుండల దృష్టాంతము లేదా ఘట దృష్టాంతం ఇచ్చి ఇక సర్వం కూడా మిథ్యా అని సిద్ధి చేస్తాడు. ఆ విషయం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.